రైట్ 1 మైనస్ ఐ ఇన్ ద మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్. మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 1 మైనస్ ఐ. దీన్ని దేనిలోకి మార్చమంటున్నాడు, మాడ్యులస్ ఆంప్లిట్యూడ్ ఫామ్లోకి మార్చమంటున్నాడు. మనం ఫస్ట్ వీడియోలో మాడ్యులస్ ఆంప్లిట్యూడ్కి ఫార్ములా నేర్చుకున్నాం. ఇక్కడ మనకు చూడండి ఆన్సర్ మనకేమి ఇచ్చిండు, 1 మైనస్ ఐ ఇచ్చిండు. దీన్ని ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోకి మార్చుకుంటే మనకి ఎక్స్ వాల్యూ ఏమొస్తుంది, ఇక్కడ ఎక్స్ వాల్యూ మనకు 1. ఇది చూడండి, ఎక్స్ వాల్యూ మనకు 1, వై వాల్యూ మనకి ఏం రాసుకోవచ్చు మైనస్, ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా, అంటే -1. వై వాల్యూ -1, ఎక్స్ వాల్యూ 1 ఈ ఫామ్లోకి మార్చుకుంటే. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఆర్ వాల్యూ ఫైండ్ చేయొచ్చు కదా. ఫార్ములా మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం, మాడ్యులస్ ఆంప్లిట్యూడ్కి ఆర్ వాల్యూ ఫార్ములా x² ప్లస్ y². ఎక్స్ వాల్యూ ఉన్నాయి మన దగ్గర 1² ప్లస్ y² వాల్యూ -1 హోల్ స్క్వేర్, అంటే మనకి ఏమొస్తుంది √1 + 1 అంటే √2. ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది మనకు. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి దాంట్లో, ట్యాన్ టీటా. ట్యాన్ టీటాకు ఫార్ములా మనకు y/x. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, సరే ఇక్కడ రాసుకొని చూడండి, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు, y అంటే ఇక్కడ మనకి ఇంత -1, x అంటే ఇంత 1. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఎప్పుడు వస్తుంది మనకు ట్యాన్ టీటాలా, సరే మైనస్ కాకుండా ఓన్లీ 1 ఎప్పుడు వస్తుంది మనకు 45 డిగ్రీ. ట్యాన్ 45 డిగ్రీస్ వాల్యూ మనకు 1. అంటే మనము ట్యాన్ ఈ మైనస్ని -π/4 రాసుకోవచ్చా. ఇక్కడ చూడండి పై వాల్యూ ఎంత మనకు 180/4 రాసుకున్నాం. ఇక్కడ π/4 అంటే ఇక్కడ 180/4. దీన్ని చూడండి 45 వస్తుంది లేదా, 4 × 5, 4 × 5 = 20, అంటే మనకి ఎంత 45. π/4 వాల్యూ ఎంత మనకు 45, అంటే ట్యాన్ 45 వాల్యూ ఎంత మనకు 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ట్యాన్ -π/4, అంటే ఇది 4th క్వాడ్రంట్లో ఉంటుంది -π/4 అనేది. ఇక్కడ నుంచి మనకు ట్యాన్ క్యాన్సల్ చేసుకోవచ్చు కదా. టీటా ఈక్వల్ టు ఎంత -π/4. మనం ఆ రోజు నేర్చుకున్నాం ఫస్ట్ వీడియోలో మాడ్యులస్ ఆంప్లిట్యూడ్కి ఫార్ములా. మాడ్యులస్ ఆంప్లిట్యూడ్కి ఫార్ములా ఏంటి మనకు, ఆర్ కాస్ టీటా ఏంది, ఆర్ కాస్ టీటా ఐ సైన్ టీటా. ఇది ఇక్కడ నుంచి చూడండి ఐ సైన్ టీటా. మనకు ఆర్ వాల్యూ వచ్చేసింది, ఇక్కడ మనం ఫైండ్ చేసిన ఇంత √2. కాస్ టీటా వాల్యూ కూడా వచ్చింది, ఇక్కడ నుంచి ఎంత మనకు -π/4 ప్లస్ ఐ సైన్ టీటా వాల్యూ ఇక్కడ ఎంత -π/4. మీకు ఫార్ములాస్ వస్తేనే ఇవి చెప్పేటి మనకు ఈజీగా అర్థమవుతాయి. జస్ట్ మనం ఆర్ వాల్యూ ఫైండ్ చేసినాం, టీటా వాల్యూ ఫైండ్ చేసినాం, వచ్చిన దాన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం ఈ ఫార్ములా. ఇఫ్ z1 = -1, z2 = I, ఫైండ్ ఆర్గ్ z1/z2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడే క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఆర్గ్ మీద. కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది 2 మార్క్స్లో. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి z1 మనకి ఏమి ఇచ్చిండు, -1 ఇచ్చిండు. మనకు దీంట్లో ఐ వాల్యూ ఇచ్చిండా, లేదు, అంటే కాంప్లెక్స్ నెంబర్ ఇవ్వలేదు. మనం దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, -1 ప్లస్ I0గా రాసుకోవచ్చా. ఇక్కడ 0 × I మళ్ళీ 0నే, అంటే ఓన్లీ -1 కదా. ఇక్కడ చూడండి మనకు -1 అనేది కాస్ ఎంత రాసుకుంటే మనకి ఎంత వస్తుంది, కాస్ 180 రాసుకుంటే మనకు -1 వస్తుందా. చూడండి కాస్ పై అంటే మనకు 180 కదా, ప్లస్ ఐ సైన్ π. మీకు రఫ్ చాలా ఇంపార్టెంట్, ఇది నేర్చుకోండి. ఇక్కడ రఫ్గా రాస్తున్నా, కాస్ π వాల్యూ అంటే కాస్
180 degrees. Cos 180 అంటే ఏం రాసుకోవచ్చు? Cos 90 ప్లస్ 90 రాసుకోవచ్చా? నెక్స్ట్ ఈ 90 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంటా సెకండ్ క్వాడ్రంట్లా? సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. అంటే కాస్ 90 ఉన్నప్పుడు ఏమొస్తుంది మనకు? మైనస్ సైన్ రాసుకోవచ్చు. సైన్ 90 వస్తుంది. కాస్ 90 ప్లస్ 90 అంటే మైనస్ సైన్ 90 వస్తుంది. అంటే దీని వాల్యూ ఎంత? సైన్ 90 వాల్యూ ఎంత మనకు? -1. అంటే మళ్ళీ వచ్చింది ఇక్కడ చూడండి. కాస్ పై వాల్యూ ఎంత? -1. నెక్స్ట్ ఇక్కడ సైన్ వాల్యూ చూద్దాం. ఇక్కడ సైన్ పై వాల్యూ చూద్దాం. మనకు సైన్ పై వాల్యూ మనకు 0 రావాలి. సైన్ ఈ పైన ఏం రాసుకోవచ్చు? 180 అంటే సైన్ 90 ప్లస్ 90 రాసుకోవచ్చా? నెక్స్ట్ ఈ సైన్ 90 ప్లస్ టీటా అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? సెకండ్ క్వాడ్రంట్లో. సైన్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. అంటే కాస్ 90 రాసుకోవచ్చా? కాస్ 90 వాల్యూ ఎంత మనకు? 0. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 0 వచ్చిందా? అంటే ఈ 0 ప్లేస్లో సైన్ పై రాసుకోవచ్చు కదా. ఈ కాస్ పై అంటే మనకు -1 రాసుకోవచ్చు కదా. ఈ రఫ్ మీకు అర్థమైతే ఇది మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సేమ్ ఇప్పుడు మనం ఒక ఫార్ములా నేర్చుకున్నాం. z = x + iy. దెన్ మనకు ఆర్కు z ఏమవుతుంది? tan 1 y/x అవుతుంది. ఇది మనకు ఫార్ములా. నేను ఫస్ట్ వీడియోలో చెప్పిన ఫార్ములా. ఈ ఫార్ములా మీకు అర్థమైతే ఇది అర్థమవుతుంది. ఇక్కడ నుంచి ఇది x అనుకోండి, ఇది y అనుకోండి. అంటే ఇక్కడ ఏ ఫార్ములా ఉంది? z = ఇది మొత్తం z1. ఇక్కడ z1 ఇచ్చింది, ఇక్కడ మనం z రాసుకున్నాం. z = x + iy ఫార్ములా ఉందా? అంటే అప్పుడు ఆర్గ్ z అంటే ఏమవుతుంది? tan 1 y/x రాసుకోవచ్చు కదా. ఇక్కడ చూడండి, ఆర్గ్ ఇక్కడ z1 ఇచ్చింది కాబట్టి z1 రాసుకుంటాం. z1 tan 1 y/x. ఇక్కడ y వాల్యూ ఎంత? sin పై బై x వాల్యూ ఎంత? cos పై. tan 1 ఈ సైన్ పై కాస్ పైన ఏం రాసుకోవచ్చు? tan పై రాసుకోవచ్చా? ఈ tan క్యాన్సల్. అంటే మనకి ఎంత? పై వాల్యూ. ఆర్గ్ z1 వాల్యూ ఎంత? పై వాల్యూ. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేయాలా? z2 వాల్యూ ఫైండ్ చేయాలి. z2 = మనకి ఎంత ఇచ్చిండు? i. అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు? 0 + i × 1 రాసుకోవచ్చా? 1 × i అంటే మళ్ళీ iని. ఇక్కడ cos π/2 + i sin π/2 రాసుకోవచ్చా? సేమ్ పైన ఇట్లయితే ఇక్కడ మనం -1 వచ్చిందో ఇక్కడ మనకు ఓన్లీ 1 రావాలి. cos π/2 వాల్యూ ఎంత మనకు? cos 90 వాల్యూ ఎంత? 0. నెక్స్ట్ sin π/2 వాల్యూ ఎంత మనకు? 1. అంటే ఇక్కడ 1 వచ్చిందా? వచ్చింది. మళ్ళీ దీన్ని x అనుకోండి, మళ్ళీ y అనుకోండి. సేమ్ ఈ ఫార్ములా లెక్క. z = x + iy. దెన్ మనకు ఆర్గ్ z = ఏమవుతుంది? tan 1 y/x. మళ్ళీ ఫార్ములా యూజ్ అయింది ఇక్కడ చూడండి. అంటే ఇక్కడ మనకి ఇక్కడ z ఉంది, ఇక్కడ మనం z2 రాసుకుంటాం. ఆర్గ్ z2 = tan 1 y/x. y/x మనకి ఏమి ఇచ్చిండు? tan 1 y అంటే ఎంత మనకు? ఇక్కడ sin π/2. x అంటే ఎంత? cos π/2. అంటే sin π/2 cos π/2 ఏమొస్తుంది? tan 1 మనకు tan π/2 రాసుకోవచ్చా? ఈ tan క్యాన్సల్. అంటే మనకి ఎంత? π/2. ఆర్గ్ z2 వాల్యూ ఎంత మనకు? π/2. మనకేం ఫైండ్ చేయమంటున్నాడు? ఫైండ్ ఆర్గ్ z1/z2. మనకు ఆర్గ్ z1 వచ్చింది, ఆర్గ్ z2 వచ్చింది. ఈక్వేషన్ 2 అనుకోండి. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. 1 and 2 నుంచి ఏం రాసుకోవచ్చు మనకు? మన క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? ఆర్గ్ z1/z2. అంటే దీనికి మన ఫార్ములా మనం ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఆర్గ్ z1 - ఆర్గ్ z2.
ఆర్గ్ Z1 వాల్యూ ఎంత వచ్చింది మనకు పై. ఆర్గ్ Z2 వాల్యూ ఎంత వచ్చింది π/2. మనకి ఇక్కడ ఎల్సిఎం ఎంత 2 ఇంటూ పై 2π బై మైనస్ π/2. 2π నుంచి పై తీసేయండి అంటే π/2. మనకు కావాల్సిన ఆన్సర్ π/2.